యేసుక్రీస్తు భారతీయుడా, ఈ రహస్యం మిమ్మల్ని ఆశ్చర్యానికి లోను చేస్తుంది. ష్రౌడ్ ఆఫ్ ట్యూరిన్గా పిలువబడే ఒక పెద్ద వస్త్రం ఇటలీలోని ట్యూరిన్ నగరంలో ఒక కెథడ్రల్లో భద్రపరచబడి ఉంది. ఈ వస్త్రం యేసుక్రీస్తు మరణ సమయంలో అతని శరీరంపై కప్పబడినదని చెప్తారు. ఆ సమయంలో యేసు శరీరంపై తీవ్రమైన గాయాలు, రక్తంతో తడిచి ఉంది. అందువలన ఈ వస్త్రంపై యేసుక్రీస్తు రూపం ముద్రితమైంది. చూడడానికి సిలువ వేసిన ఒక వ్యక్తి రూపంలాగా వస్త్రంపై మనకి కనిపిస్తుంది. మార్చి 2026లో జానీ బర్కాక్చియా అనబడే ఒక శాస్త్రవేత్త ఈ వస్త్రంపై దొరికిన డిఎన్ఏని పరిశీలించగా ఆ డిఎన్ఏలో 40% వరకు భారతీయులదని, కొంత యూరోపియన్లదని, ఇంకొంత జంతువులు, మొక్కలకు సంబంధించినదని. దీనిని బట్టి మనకేమిటి తెలుస్తుందంటే యేసుక్రీస్తు భారతీయుడై ఉండవచ్చు, లేదా ఆ వస్త్రం భారతదేశంలో నేయబడి ఉండవచ్చు. అసలు రహస్యం ఎవరికీ తెలియదు. ఇది ఎప్పటికీ అంత చిక్కని రహస్యంగానే ఉండిపోతుంది. ఇంకొందరు ఏమంటారంటే సిలువ వేసిన అనంతరం యేసుక్రీస్తు భారతదేశంలో కాశ్మీర్ వచ్చి చాలా కాలం నివసించాడని చెప్తారు. నిజం ఎవరికీ తెలియదు. మీకు ఏమనిపిస్తుందో దయచేసి కామెంట్స్లో తెలియజేయండి.